గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్. గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గ్రీన్ బీన్ నూడిల్స్, క్యాప్సికమ్, yellow capsicum, red capsicum, వెనిగర్, పెప్పర్ పౌడర్, వెల్లుల్లి, స్వీట్ కార్న్ మరియు ఉప్పు. సో చూసారు కదా గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. సాధారణంగా నూడిల్స్ అంటే మనకు మైదాతోనే మార్కెట్లో దొరుకుతాయి. నేను నా ట్రిప్ చైనాకి వెళ్ళినప్పుడు ఈ గ్రీన్ బీన్ నూడిల్స్ చూశానండి. సో ఇవి గ్రీన్ బీన్స్తో తయారు చేసుకున్న నూడిల్స్, అంటే పెసర్లతోని తయారు చేసుకుంటున్న నూడిల్స్. సో చాలా చాలా హెల్త్కి మంచిది. సో ఈ నూడిల్స్తోని నేను ఇవాళ చేస్తున్నాను రెసిపీస్. దీంతో పాటు నేను స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాను, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ లో ఇన్ క్యాలరీ అండ్ డెఫినెట్లీ వైటమిన్స్ మినరల్స్ ఉన్న పెప్పర్స్ యూస్ చేస్తున్నాము. సో ఇట్స్ అ వెరీ వెరీ హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. ముందుగా ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకుందాము. పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి దీంట్లో వాటర్ వేద్దాం. నూడిల్స్ బాయిల్ చేయడానికి వాటర్ వేస్తున్నాము. సో వాటర్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనము వెజిటబుల్ ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వాడవచ్చు. ప్రతి రెసిపీలో స్ప్రింగ్ ఆనియన్స్ కామన్ ఇంగ్రీడియంట్స్ వేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది, కాబట్టి ఐ కీప్ చేంజింగ్ వెజిటబుల్స్. సో 3 క్యాప్సికమ్స్ తీసుకుందాము, 3 కలర్ క్యాప్సికమ్స్. ఇప్పుడు చక్కగా చాప్ చేద్దాం. డిజైర్డ్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి yellow క్యాప్సికమ్ని కూడా కట్ చేద్దాము. సో వాటర్ చక్కగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనము ఈ గ్రీన్ బీన్ నూడిల్స్ని వేద్దాం. సో నూడిల్స్ బాయిల్ అవుతున్నాయి. సో నూడిల్స్ ఇక్కడ చక్కగా బాయిల్ అవుతున్నాయి. చూసారా, చూడ్డానికి ఇట్లా ట్రాన్స్లూసెంట్ జెల్లీ లెక్క వస్తాయి. ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. సో మన గ్రీన్ బీన్ నూడిల్స్ చక్కగా బాయిల్ అయిపోయాయి. గ్రీన్ బీన్ నూడిల్స్ నుంచి వాటర్ తీసేద్దాము. తీసేసి గ్రీన్ బీన్ నూడిల్స్ని చక్కగా కోల్డ్ వాటర్లో వాష్ చేద్దాం. సో ఒక ప్లేట్లో సైడ్లో పెడదాం. సో మళ్ళీ పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో లైట్గా ఆయిల్ వేస్తున్నాము, ఆలివ్ ఆయిల్. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడవచ్చు ఈ రెసిపీకి. సో ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అవుతున్న ఆయిల్లో వెల్లుల్లి వేద్దాం. దీంట్లో పెప్పర్స్ వేద్దాం. సీజనింగ్ కోసం పెప్పర్ పౌడర్, లైట్గా ఉప్పు, ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. వెరీ లిటిల్ సోయా సాస్ జస్ట్ ఫర్ ఫ్లేవరింగ్.
వెనిగర్, లాస్ట్లో స్వీట్ కార్న్ వేసి చక్కగా స్టర్ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఒక చక్కని బౌల్ తీసుకుని దీంట్లో స్టర్ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని వేస్తున్నాము. స్టర్ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ మీద మన బాయిల్ చేసుకున్న గ్రీన్ బీన్ నూడిల్స్ని అరేంజ్ చేద్దాం. అరేంజ్ చేసి సర్వ్ చేయడమే. బౌల్ ఆఫ్ వెల్నెస్ అని చెప్పొచ్చండి. చాలా సూపర్ హెల్తీ రెసిపీ. అంతే, గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ రెడీ. చూసారు కదండి, చాలా ఇన్నోవేటివ్ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ విత్ స్పెషల్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ గ్రీన్ బీన్ నూడిల్ చెప్పొచ్చు. చాలామంది గ్రీన్ బీన్ పాస్తా అని కూడా అంటారు. సో దట్స్ యువర్ చాయిస్. సో గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ బీన్ నూడిల్స్, స్వీట్ కార్న్, సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్. గ్రీన్ బీన్ నూడిల్స్ విత్ స్వీట్ కార్న్ తయారు చేసే విధానము: ముందుగా ఒక ప్యాన్లో వాటర్ని హీట్ చేసి, హీట్ అవుతున్న వాటర్లో గ్రీన్ బీన్ నూడిల్స్ని బాయిల్ చేసి, బాయిల్ అయిన నూడిల్స్ నుంచి వాటర్ తీసేసి, కోల్డ్ వాటర్లో నూడిల్స్ని వాష్ చేసి ఒక ప్లేట్లో తీసి సైడ్లో పెట్టాలి. అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ హీట్ చేసి, హీట్ అవుతున్న ఆలివ్ ఆయిల్లో వెల్లుల్లి వేసి, తరువాత రెడ్, yellow అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసి స్టర్ ఫ్రై చేయాలి. సీజనింగ్ కోసం ఉప్పు, పెప్పర్ పౌడర్, సోయా సాస్, వెనిగర్ వేసి, స్వీట్ కార్న్ వేసేసి స్టర్ ఫ్రై చేస్తూ ఈ తయారు చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని ఒక చక్కని బౌల్లో అరేంజ్ చేసి, బాయిల్ చేసుకున్న గ్రీన్ బీన్ నూడిల్స్ని టాపింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, healthy green bean noodles with sweet corn ready.